సోనియా రాహుల్ గాంధీల అధ్యక్షతన గుజరాత్ లో సిడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభమైంది. ఉదయమే అహ్మదాబాద్ చేరుకున్న పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక గాంధీలు నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. ముందుగా ఆశ్రమాన్ని సందర్శించి ఆ తర్వాత మీటింగ్ లో పాల్గొన్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీల్లో చర్చించనున్నారు నేతలు. ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, ప్రసంగాల్లో ప్రస్తావించాల్సిన అంశాలను ఖరారు చేయనున్నారు. ఇక ఇదే మీటింగ్ లో రాహుల్ సమక్షంలో హార్దిక్ పటేల్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇదే సమావేశంలో లోక్సభ ఎన్నికల వ్యూహాలను ఫైనలైజ్ చేయనుంది కాంగ్రెస్. మోడీ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కార్నర్ చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. బ్లాక్ మనీ, నిరుద్యోగం, రైతు సమస్యలు, ఆర్థిక అస్తవ్యస్తత, జాతీయ భద్రత, మహిళా సంక్షేమం వంటి అంశాలు, మోడీ ప్రభుత్వం నెరవేర్చని హామీలపై సూటిగా ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు. మీటింగ్ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికి ఆమోదం తెలపనున్నారు నేతలు. మార్చి 12, 1930లో మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం నుంచి దండి యాత్రను ప్రారంభించిన దానికి గుర్తుగా ఇక్కడ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సాధారణంగా సిడబ్ల్యూసీ మీటింగ్ ఢిల్లీలోనే జరుగుతుంది. కానీ రాహుల్ గాంధీ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టారు. గుజరాత్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. 1961లో భావ్నగర్ లో సిడబ్ల్యూసీ భేటీ జరిగింది. 58 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు గుజరాత్ లో సమావేశం జరగబోతోంది. ఇక సిడబ్ల్యూసీ మీటింగ్ పూర్తయ్యాక గాంధీనగర్ జిల్లాలోని అదలాజ్ లో జై జవాన్ జై కిసాన్ స్లోగన్ తో జన సంకల్ప్ పేరుతో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో ప్రియాంక గాంధీ కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇక సిడబ్ల్యూసీ మీటింగ్ కి సంబంధించి డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి. జనరల్ గా సిడబ్ల్యూసీ మీటింగ్ ఎప్పుడు ఢిల్లీలోనే జరుగుతుంది కదా, కానీ ఈసారి చాలా ఏళ్ల తర్వాత గుజరాత్ లో సిడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతోంది. ఎన్నికల టైంలో మోడీ ఇలాఖాలో సిడబ్ల్యూసీ మీటింగ్ పెట్టడం వ్యూహాత్మకమే అంటారా? ఖచ్చితంగా దీని వెనుక 2-3 కారణాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, నరేంద్ర మోడీని ఆయన సొంత గడ్డలోనే సవాల్ చేయడం, ఎన్నికల ప్రచారం కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం. నిజానికి ఫిబ్రవరి 27వ తేదీనే ఇక్కడ అహ్మదాబాద్ లో సిడబ్ల్యూసీ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 26వ తేదీన భారత్ పాకిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేయడం, ఆ ఉద్రిక్తతల కారణంగా ఆ సిడబ్ల్యూసీ మీటింగ్ ఫిబ్రవరి 27న జరగాల్సిన దాన్ని ఇవాళకి వాయిదా వేశారు. సో ఫస్ట్ సబర్మతి ఆశ్రమంలో గాంధీకి నివాళులు అర్పించి ఆ తర్వాత సిడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతుంది. 2-3 కారణాలు ప్రధానంగా కనబడుతున్నాయి. ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్టు నరేంద్ర మోడీని సొంత గడ్డలోనే ఆయనకు అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం ఒకటి. రెండవది, గాంధీ ఆదర్శాలు ఏదైతే ఉన్నాయో, గాంధీ ఏదైతే ఇండియాను కోరుకున్నారో దానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం గాడ్సే ఇండియాను కోరుకుంటుందంటూ నిన్న మొన్న రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. నిన్న ఢిల్లీలో తలకటారో స్టేడియంలో మాట్లాడుతూ ఇదే కామెంట్ చేశారు, ఇక్కడ కూడా ఇదే కామెంట్ చేశారు. సో దీన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలి. గాంధీ ఏదైతే భారతదేశాన్ని కోరుకున్నారో అటువంటి భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటే ఇక్కడ మాత్రం మనుషుల మధ్య విభేదాలు, కులాలు, ప్రాంతాల మధ్య విభేదాలు, మతాల మధ్య విభేదాలు సృష్టింపజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ అంటూ ఆ ఉద్దేశాన్ని తీసుకెళ్లాలి. ఈ 2 కారణాలతో సిడబ్ల్యూసీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే మీటింగ్ ఎజెండా ఏంటంటే ఎస్పెషల్లీ పార్లమెంట్ ఎన్నికల స్ట్రాటజీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహం అనుసరిస్తున్నారు, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పొత్తులు పెట్టుకున్నారు. గతంలోనే సిడబ్ల్యూసీ లాస్ట్ టైం మీటింగ్ జరిగినప్పుడు పొత్తులను నిర్ణయించే అధికారాన్ని రాహుల్ గాంధీకి కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. జనరల్ గా కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అత్యున్నత నిర్ణయాలు తీసుకునే అధికారం సిడబ్ల్యూసీకి ఉంటుంది. అయితే సిడబ్ల్యూసీ అందరినీ సంప్రదించడం సాధ్యం కాదు కాబట్టి రాహుల్ గాంధీకే తుది నిర్ణయాన్ని ఇస్తూ లాస్ట్ టైం సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది. సో ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పొత్తులు పెట్టుకున్నారు, ఇంకా ఎక్కడ పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీతో పాటు ఇతర పార్టీలతో కూడా అక్కడ పొత్తు కుదిరింది. తమిళనాడులో డిఎంకేతో పొత్తు ఖరారైంది. కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు తమిళనాడు, పుదుచ్చేరిలో ఉంటే 10 సీట్లు కేటాయించారు. తర్వాత ఇంకెక్కడెక్కడ అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పొత్తు పెట్టుకుంటామని ముందుకొచ్చినా కాంగ్రెస్ అంగీకరించలేదు. సో దానికి గల కారణాలు, ఈ అన్ని వివరాలు కూడా సిడబ్ల్యూసీ సభ్యులకు వివరిస్తారు. ఆ తర్వాత సిడబ్ల్యూసీ ఒక పొలిటికల్ రిజల్యూషన్, రాజకీయ తీర్మానం, ఆర్థిక తీర్మానం, తర్వాత ఇటీవల నెలకొన్న పాకిస్తాన్ తో ఏదైతే ఉద్రిక్తతలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఈ రాజకీయ తీర్మానంలో సిడబ్ల్యూసీ పొందుపరిచే అవకాశం ఉంది. ఆ తర్వాత అహ్మదాబాద్ లో ఒక భారీ బహిరంగ సభ
ఏర్పాటు చేశారు. గుజరాత్ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే గుజరాత్ చాలా కీలకం. మొన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతోనే కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయింది. 2017 నవంబర్ లో జరిగిన గుజరాత్ ఎన్నికల వరకు కాంగ్రెస్ కి అన్ని కూడా వరుసగా అపజేయాలి, ఎక్సెప్ట్ పంజాబ్. ప్రతి చోట కూడా ఓడిపోయింది. కానీ గుజరాత్ లో ఎప్పుడైతే బీజేపీకి టఫ్ ఫైట్ ఇచ్చి ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలోనే మోడీని ముచ్చెమటలు పట్టించారో, ఆ తర్వాతనే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో మొన్న కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది. రాహుల్ గాంధీ ఇమేజ్ కూడా గుజరాత్ ఎలక్షన్స్ తో పెరిగింది. సో లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ చూసుకుంటే గుజరాత్ లో 26 పార్లమెంట్ స్థానాలకు 26 కూడా నరేంద్ర మోడీ కైవసం చేసుకున్నారు. సో అక్కడనే నరేంద్ర మోడీకి టఫ్ ఫైట్ ఇవ్వాలి. కనీసం అక్కడ 10 స్థానాలైనా, 26 స్థానాల్లో కనీసం 10 సీట్లైనా, అక్కడ పార్లమెంట్ సీట్లైనా గెలవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అందుకనే ఇదే కారణంతో గుజరాత్ లో సిడబ్ల్యూసీ మీటింగ్, గుజరాత్ లోనే ఎన్నికల ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తుంది అని అనుకోవచ్చు. ఓకే, అంటే భరత్, మీరు చెప్పినట్లుగా ఈ భేటీలో ఎన్నికల వ్యూహాలకు సంబంధించి అంశాలైనా లేక ఇంకా ఏమైనా వేరే విషయాలపై చర్చించే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు దేశమంతా కూడా ఎలక్షన్ ఫీవర్ ఉంది కాబట్టి ఇంకా ఎన్నికలకు సంబంధించి తప్ప వేరే అంశాలు చర్చకు రాకుండా ఉండే చర్చకు వచ్చే అవకాశం లేదు. తర్వాత ప్రియాంక గాంధీ ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నారు సిడబ్ల్యూసీ మెంబర్ గా. ఎందుకంటే ఆమె కూడా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు కాబట్టి ఏఐసిసి జనరల్ సెక్రటరీగా అపాయింట్మెంట్ అయితే ఆటోమేటిక్ గా వాళ్ళు సిడబ్ల్యూసీ మెంబర్ గా కూడా అపాయింట్ అవుతారు. తర్వాత ర్యాలీలో కూడా సిడబ్ల్యూసీ మెంబర్స్ అందరూ పాల్గొంటారు కాబట్టి ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారు. ఆమె కూడా మాట్లాడే అవకాశం ఉంది. బహిరంగ సభలో తొలిసారి అంటే అమేధీ రాయ్బరేలీ వరకు మాత్రమే ప్రచారానికి ప్రియాంక గాంధీ పరిమితమయ్యారు. అమేధీ రాయ్బరేలీ దాటి ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. సో ఫస్ట్ టైం ఆమె ఏం మాట్లాడతారు అహ్మదాబాద్ లో, గుజరాత్ లో అన్న ఆసక్తి కూడా కొంత ఉంది. సో ప్రధానంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ సిచ్యువేషన్ మీద, పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు, ఆ విషయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ఇవన్నీ విషయాలు, దాంతో పాటు నోట్ల రద్దు, ఇవన్నిటి జిఎస్టీ, ఇటువంటి అన్ని అంశాల మీద కూడా రాజకీయ తీర్మానంలో సిడబ్ల్యూసీ తన స్టాండ్ ను చెప్పే అవకాశం ఉంది. ఆ తర్వాత బహిరంగ సభలో కూడా దీని మీద రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.